ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం మొదటి దినవృత్తాంతముల గ్రంథం గురించి మనం ధ్యానించబోచున్నాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకమందున మా పరమ తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నావు నా తండ్రి. మరి నా ప్రభా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నిన్ను స్తుతించి నిన్ను మహింపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నా ప్రభా, ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథమును మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ యొక్క జ్ఞానమును నా ప్రభా మాకు అందరికి అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవుడా నీవు నాతో మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మా హృదయాలు బలపడినట్లు, స్థిరపడినట్లు, నీలో ఇంకనున్న ప్రభా విశ్వాసంలో బలపడి ఈ లోకంలో ఎదురే సమస్యలను ఎదుర్కొనేందుకు కావాల్సినటువంటి ధైర్యమును, బలమును, జ్ఞానమును సమృద్ధి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి పొందుకునే నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ మొదటి దినవృత్తాంతముల మొదటి గ్రంథమును రెండో గ్రంథము అని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, కానీ ఇవి రెండో ఏక గ్రంథాలుగానే ఉండేవి. వీటిని రాసింది యెషయా, ఎజ్రా, వీరు ఇరువురు రాయటం జరిగిందని చెప్పి అంటూ ఉంటారు. ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని హెబ్రీ భాషలో ఏమంటారంటే డిబ్రై హయామిమ్ అని అంటారనమాట. అంటే ఏంటంటే దినదినము చెప్పబడిన మాటలు లేదా అనుదిన వార్తలు, అనుదిన సంఘటనలు అని చెప్పేసి, అంటే ఒక వార్తాపత్రిక లాంటిది అనమాట ఇది. కాబట్టి ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి తెలియజేస్తుంది అనమాట ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం. ఇందులో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, నెరవేరినవి, కొన్ని నెరవేరినవి కూడా ఇందులో చూస్తాం మనం. మనకి ఇక్కడ ఇది ఎప్పుడు రాయటం జరిగిందంటే దేవుని ప్రజలైనటువంటి వారు బబులోని చెరలో ఉండగా ఈ వ్రాయబడినటువంటి పుస్తకం అన్నమాట ఇది, ఈ మొదటి దినవృత్తాంతంలో గ్రంథం. ఇక్కడ దినవృత్తాంత గ్రంథంలో మనకి మొదటి దినవృత్తాంతాల్లో ముఖ్యంగా 3 భాగాలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్య సంగతులు ఏంటంటే వంశావళులు ఎక్కువగా ఉంటాయి మనకి ఇందులో. బాగాను సౌలు ఏలుబడే అంతం వరకు గల చరిత్ర అంతా కూడా మనకు 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు దీనిలో మనం చూస్తూ ఉంటాం. తర్వాత రెండోది ఏంటంటే సౌలు మరణించిన దగ్గర నుంచి దావీదు వేయించిన ప్రజా సంఖ్య వరకు గల చరిత్రను చూస్తాం, 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే ఆలయానికి సంబంధించినటువంటి సంగతులు మనకి దీంట్లో చూస్తూ ఉంటాం. ఈ విధంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఉంటుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడ గురించి చాలా ఒక ఆసక్తి ఉర్రుతలుగేటువంటి జ్ఞానం అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇందులో ఎక్కువ మనకి ప్రవచనాలు కనపడుతూ ఉంటాయంటే ఈ రెండో దినవృత్తాంతాల గ్రంథం ద్వారా, ఈ గ్రంథం ద్వారా మనకు దేవుని కుటుంబం ఎంత ప్రత్యేకమైనదిగా ఉండవలనో తేటగా మనకి బోధపడుతుంది అనమాట. ఈ రెండో దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో చాలా కీలకమైనటువంటి వచనం, ముఖ్యమైనటువంటి వచనం ఏమిటంటే 17వ అధ్యాయం 21వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తోసివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరుతివి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఇంతకను ఈ యొక్క ఇశ్రాయేలీయుల వంటి జనం భూలోకమందేరి ఐగుప్తులో నుండి వారు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను అందువలన. చూడండి, ఈజిప్టు అదే ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల బానిసత్వం నుండి మోసే ద్వారా దేవుడు వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. మోసే ద్వారా అంటే మోసేని ఒక ఇన్స్ట్రుమెంట్గానే వాడుకున్నాడు. మోసే విధేయుడవటం వల్ల, దేవుని మాట వినటం వల్ల మోసేని ఎన్నుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ యాక్చువల్గా ప్రయాణం 3 రోజుల ప్రయాణం ఉంటుంది.
కానీ 40 సంవత్సరాలు పైనే వాళ్ళు నడవటం మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి పిల్లలు పుట్టరు. 1 year, 2 year, 3 year, 4 year, 5 year, 10 years కూడా. ఆ తర్వాత వాళ్ళకి పుట్టినప్పుడు వాళ్ళు ఎంత అలా చూసుకుంటారంటే వాళ్ళకి ఆ విలువ ఎంత తెలుస్తుందంటే చాలా తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఒక డిగ్రీ సర్టిఫికేట్ రావాలంటే, పట్టభద్రులు మీరు అవ్వాలంటే ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఎన్ని పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలి, ఇవన్నీ రాసిన తర్వాత అప్పుడు మీకు ఆ చేతికి వస్తే అమ్మా నేను ఎంత హార్డ్ వర్క్ చేసుకుని ఎంత కష్టపడి సంపాదించుకున్నాను ఇది అని అనుకుంటూ ఉంటారు కదా. సో దేవుని ఉద్దేశం ఏంటంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి బానిసత్వం 300 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నటువంటి వారిని, ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించేసి పాలుదేలు ప్రవహించి దేశం తీసుకొచ్చేయడని ఒక గంటలోనో ఒక మాటలో చెప్పేసుకుంటే ఉపయోగం ఏముంటుంది? అంటే దేవుని నామానికి ఘనత ఏముంటుంది? కానీ దేవుడు నడిపించేటువంటి మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. నా జీవితంలో కూడా కొన్ని విషయాల్లో దేవుడు నడిపించినప్పుడు చూడండి, నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనములు భూలోకం మంది ఎవరున్నారు? కాబట్టి నువ్వు దేవునికి బిడ్డగా ఉన్నావంటే నీకు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రత్యేకత ఉంటుంది అన్నమాట. ఐగుప్తులోని నీవు విమోచించిన నీ జనులు ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటువి, చాలా గొప్ప పేరు తెచ్చుకుంటువి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడు అయిన నీవు బయలుదేరుతివి. చూసారా, మనకు మోసే వెళ్ళినట్టే కనబడుతుంది, కానీ మోసే వెనుక ఉన్నటువంటి దేవుడు కనిపించడు. మోసే కర్ర సముద్రం మీద వేసినట్టు కనబడుతుంది, సముద్రం 2 పాయలైనట్టు కనబడుతుంది, కానీ మోసే వెనుకున్నటువంటి దేవుని శక్తి, దేవుని అభిషేకం మనకి కనిపించింది. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ చూసినా మనుషులను చూస్తున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు. ప్రార్థించితే తగ్గిందని చెప్పి మనుషులకు విలువేస్తున్నారు. ఆ మనుషులు వెనకాల ఉన్నటువంటి దైవికమైనటువంటి శక్తికి కానీ దేవుని అభిషేకానికి కానీ ఈ రోజున గుర్తించలేనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. చూడండి, ఈ నాతాను ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు అనమాట, దావీదుతో చెప్తున్నటువంటి మాటలు. దావీదుకి నాతానికి ప్రత్యక్షమైనటువంటి దేవుని మాటల్ని దావీదుకి తెలియజెప్తున్నాడు అనమాట. ఇది చాలా కీలకమైనటువంటి అవసరం. అసలు ఎందుకని నేను అనుకున్నవాడిని అంత మాట, ఇంత నీటిని రక్తంగా ఎందుకు మార్చాలి, మిడతలను ఎందుకు పంపాలి, ఈ చాలా అద్భుతాలు చేసుకుంటూ తీసుకొస్తుంటాడు దేవుడు వాళ్ళని. ఎందుకనంటే ఇజ్రాయేల్ ప్రజలు వచ్చేసారని కాదు, వాళ్ళ మనవలకి చరిత్ర చెప్పుకోవాలి. ఈ రోజున కూడా మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రని ఈరోజు మనం చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అంటే ఎందుకని దేవుడు ఎంత గొప్పవాడు. వచ్చేసరి సముద్రం 2 పాయలు అవడం అనేది ఎక్కడైనా ఉన్నదా చరిత్రలోను? 6 నెలలు నడిచి వెళ్ళటం అన్నది అసలు ఎక్కడన్నా ఉన్నదా? మరి నిజంగా ఇంత అద్భుతం చేసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించేయండి. ఒక వార్తాపత్రిక లాంటిదంటే దేవుడి అద్భుతం చేశాడు, ఇటువంటి న్యూస్, ఇటువంటి ప్రవచనం ఉన్నది ఇందులో, ఇటువంటిది అని చెప్పి మనం తెలుసుకోవడానికి అని చెప్పేసి ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం ధ్యానించవలసిన వారు. చూడండి, దేవుడే దిగి వచ్చాడంట. ఎందుకని? దేవుడు బయలుదేరి వచ్చాడంట. దేవుడు అయిన నీవు బయలుదేరుతివి. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, వాక్యం వినిచినటువంటి నీవు ఈ రోజున బందీగా ఉన్నావా, బానిసగా ఉన్నావా, లేకపోతే పైకి రాలేనటువంటి సమస్యల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావా, శాంతి సమాధానం లేక, సరైనటువంటి జీవితాన్ని అనుభవించలేక, ఏ సమస్యలో నువ్వైతే ఉన్నావో నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది నిన్ను విడిపించడానికి, విమోచించడానికి, విడుదల చేయటానికి మన దేవుడైనటువంటి యేసుప్రభు వారు బయలుదేరుతున్నాడు. కాబట్టి రెండో రాకడ కొరకు అందరూ ఏం చేస్తారంట, ఆశతో ఉర్రూతలూగేటువంటి ఆశ కలిగి ఉంటారనమాట. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందని సిద్ధపడిన వారు, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మరి ఈ వాక్యాలను మనం అన్నీ ధ్యానించుకుని ఉన్నాం, రోజుకి 2 అధ్యాయాలు చెప్పిన క్విజ్ ద్వారాను. మరి ఈరోజు ఈ కొన్ని విషయాలని మనం తెలుసుకునే ముందు శ్రద్ధతో దేవుడు మనల్ని విడిపించిన దానికి కృతజ్ఞతగా ఉన్నామా? చూడండి, నీ జనులని ఇశ్రాయేలీల వంటి జనము భూలోకమందు ఏది. కాబట్టి నీ గురించి దేవుడు అటువంటి సాక్ష్యాన్ని చెప్పుటకు అవకాశం కలిగి ఉన్నావా? చూడండి, వాళ్ళండి, అటువంటి వాళ్ళు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళు ఈ హాస్టల్లో ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళు ఈ ఉద్యోగం చేసే ప్రాంతంలో ఎవరైనా, ఈ గ్రామంలో ఎవరైనా ఉన్నారా? అంత విశ్వాసం కలిగిన వారు, అంత దేవుని మీద ఆధారపడినటువంటి వారు అనేటువంటి సాక్ష్యాన్ని మరి చూడండి, యోబు గురించి దేవుడు చెప్తాడు, భూలోకం అంతట్లో
యోబు వంటి భక్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. ఈ రోజున నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు వాటికి విడుదల దొరికేది కాదు, చాలా టైం పట్టింది అనమాట. నా వివాహ విషయంలో చాలా మలుపులు తిరిగి ఎన్నో మ్యాచెస్కి వెళ్ళినప్పుడు చాలామంది పాస్టర్లే అబ్బోయ్ అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. పాస్టర్ల కూతుర్ని ఇవ్వటానికమ్మో ఇతను స్పిరిచువల్గా కనిపించట్లేదు, లేకపోతే అలాగని చెప్పేసి ఏదో రీజన్ చెప్పి చేసినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకని ప్రభు ఎలా చేసావంటే, ఈరోజు నేను అనేక మంది చెప్పడానికి నా జీవితంలో జరిగినటువంటి అద్భుత కార్యాలు, మ్యారేజ్ టైంలో పెద్ద వర్షం వచ్చేస్తే మొత్తం అన్ని వంటలతో సహా అన్నీ మునిగిపోయినట్టు, అన్ని పాడైపోయినట్టు అయిపోయినాయి. అటువంటి స్థితిలో ప్రార్థన చేసినప్పుడు 2 గంటల్లో మొత్తం నార్మల్ ఎండిపోయిన నేలగా చేసి అద్భుతం చేశాడు. అదే సైలెంట్గా అయిపోతే దాంట్లో ఏముంటుంది? దేవుని నామానికి మహిమ ఏముంటుంది? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, నీ జీవితంలో పేదరికం అనుభవిస్తున్నావా? నువ్వు చాలా శోధనలు గుండా, బాధలు గుండా, సమస్యలు గుండా వెళ్తున్నావా? మరి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి దేవుడు మనకున్నాడని నువ్వు గుర్తిస్తున్నావా? నీ సమస్యల నుంచి కూడా ఆయనే నిన్ను నన్ను బయటికి తీసుకురాగలిగిన సమర్థుడు అనమాట. ఈ రోజున సమస్య నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి వ్యక్తిని మర్చిపోయి సమస్యను గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు చాలామంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెడిసిన్ షాప్కి వెళ్ళారనుకోండి, మెడిసిన్ తెచ్చుకుని, ఇంజక్షన్ తెచ్చుకుని అన్నీ పెట్టుకుని మీ చేతిలో పెట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది? అది చేసేటువంటి వ్యక్తి లేనప్పుడు, ఆ మెడిసిన్ నీలోనికి పంపేటువంటి వ్యక్తి లేనప్పుడు అది యూజ్లెస్ అయిపోతుంది, ఎంత కాస్ట్లీదైనా ఏదైనా కూడా. దయచేసి అర్థం చేసుకోండి వాక్యాన్ని. కాబట్టి సమస్య పరిష్కారానికి మార్గం ఎవరంట? దేవుడు. నీకు పేదరికం ఉందా? దానికి ఒక మాట చెప్పాడు ఆయన, నువ్వు ధనవంతుడు కావాలని ఆయన దరిద్రుడై పుట్టాడంట. నీవు అస్వస్థతతో బాధపడుతున్నావా? నీవు అనారోగ్యం బాధపడుతున్నావా? నీవు స్వస్థత పొందాలని ఆయన పొందినటువంటి దెబ్బలు నీకోసమే. నువ్వు స్వస్థపరచబడాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన విధానం చూస్తే ఆ యొక్క ఎంత అరణ్యంలో ఏది కావాలంటే ఆకాశం నుంచి పడుతుందండి ఆహారం. ఆకాశం నుంచి మాంసం కావుతాయి, మాంసం ఏది కావాలుతుంది? అసలు ఎలాగ ఒక కొండలోంచి, ఒక బండలోంచి నీళ్లు రావటం ఏంటి? అదేమన్నా ఒక 100 మంది 200 మంది కదా, కొన్ని లక్షల పశువులకి స్నానాలు చేయడానికి, తాగడానికంటే ఎంత మహాసముద్రంలో అంతటి నీరు వచ్చి ఉండొచ్చు. మరి ఇంతటి అద్భుతాలు చేసినటువంటి దేవుడిని నువ్వు ఎలా మర్చిపోతున్నావు? చెప్తారు చాలామంది, 10th క్లాస్లో దేవుడు ఎంత సాయం చేయడంటే బ్రదర్, కానీ ఇప్పుడు సాయం చేయడం మరి అప్పుడు మంచి సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు వద్దులోకి దేవునికి దూరం బ్రదర్, ఇలా ప్రేయర్ చేయండి బ్రదర్, సమస్య ఇలా ఉందా, అలా ఉందా, అవుతుంది అంటారా, అవుదంటారా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు దయచేసి, నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు ఈ విషయాలన్నీ, మనం ఒక్కొక్క అధ్యాయం ధ్యానించినప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథం చదివినప్పుడు దేవుని రాకడ గురించి చాలా ఆశ కలిగి ఉంటారంట. మనం ప్రతి అధ్యాయాన్ని వివరంగా మరి రాబోయే రోజులు ధ్యానం చేసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ మనం ధ్యానించుకుందాం. ఇందులో ఎక్కువ వంశావళి గురించి, ఆయ గురించి ఉంటుంటాయి. దాని గురించి కొంతమంది కొన్ని విషయాలు అర్థమవు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల నుంచి ఎలాగైతే దేవుడు విడిపించి ఉన్నాడో, నిన్ను నన్ను కూడా దేవుడు విడిపించేసాడు ఆల్రెడీ, బానిసత్వం నుంచి, శాపం నుంచి, వీటి నుంచి. కాబట్టి దేవుని యొక్క రెండో రాకడకు నువ్వు ఎలా ఉండాలంటే, ఇంకా నువ్వు పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తిగా, ఆయన ఇచ్చిన నీతి కిరీటం ధరించుకుంటాను యోగ్యత కలిగిన వారుగా మనందరం ముందుకు వెళ్ళాలి. మరి ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథం ద్వారా నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలులను నువ్వు గుర్తు చేసుకుంటూ దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి, మరి ప్రతి సమస్యలో ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు విడుదల చేస్తున్నాడు. కాబట్టి ఆయన రాకడకు నువ్వు సిద్ధపడిన వ్యక్తిగా ఉండాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ కొన్ని విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఇదిగో నా ప్రభు, దినవృత్తాంతాల గ్రంథం ద్వారా మరి కొన్ని విషయాలు మేము గుర్తు చేసుకుంటే కృప చూపించి ఉన్నాం. ఎవరైతే నా ప్రభు మరి యొక్క బానిసత్వంలో ఉన్నారో, నువ్వు వారందరిని విడిపించడం ద్వారా వాళ్ళ ఎదుటి ఎవరు నిలవకుండా నా ప్రభు మరి విమోచించావు. నీ జనులు ఎదుటి ఎవరిని నిలవనీయకు నా ప్రభు, నీవు అనేక జనములను తోలివేసినందున నువ్వు గొప్పవాడు అని తెలుసుకున్నావు. అలాగే మా ఎదుటి నా ప్రభు మా ఎదురుకుండా ఏ సమస్య నిలబడటానికి అవకాశం లేదు నా ప్రభు. వాటన్ని తోలివేస్తున్నావు నా తండ్రి. పేదరికము, నిరుద్యోగము నా ప్రభు, మరి ఏదైతే నా ప్రభు నీ బిడ్డలను అశాంతితో కూడిన పరిస్థితులు ఏవైతే నిలబడుతున్నావు, అవన్నీ నిలబడటానికి అవకాశం లేక నువ్వు తోలివేస్తున్నావు. ఈ వాక్యం ద్వారా వారి బిడ్డలందరినీ నువ్వు బలపరుస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. దీవించండి, ఆశ్రయించి విన్న వాక్యం అర్థం కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని
మా రక్షకుడు ప్రభువు యేసు నామమున నడుచు ప్రార్థన చేసి పొందుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్.